అరచేతిలో వైకుంఠం చూపించడం అనేది అరుదైన ఆర్ట్. అందులో నారా చంద్రబాబుకి మహా నైపుణ్యం. ఎన్నికల వేళ ఓటర్లకి మాత్రమే కాదు, గెలిచిన తర్వాత ప్రజలకి కూడా ఆయన అరచేతిలో వైకుంఠం చూపించగలరు. గలరేంటి? ప్రస్తుతం చేస్తోంది అదే కదా. జగన్ హయాంలో వచ్చిన కంపెనీలను తాను తీసుకొచ్చినట్లుగా క్రెడిట్ చోరీ. జగన్ హయాంలో పెట్టిన పెట్టుబడులను మళ్లీ పెడుతున్నట్లుగా నమ్మిస్తూ అరచేతిలో వైకుంఠం చూపించడం. పాత ఒప్పందాలకు కొత్త కలరింగ్లు ఇస్తూ వైజాగ్లో తండ్రి కొడుకులు చేస్తోన్న డ్రామాస్ అన్నీ ఇన్ని కావు. ఆంధ్రప్రదేశ్కి నిజమైన పెట్టుబడులు తెచ్చింది జగన్. ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది జగన్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెట్టుబడులకు కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలే ఎల్లో పత్రికలు, ఎల్లో మీడియా. వాటితో దశాబ్దాల సావాసం కాబోలు. పెట్టుబడుల మీదే కట్టుకథలు అల్లేసే టాలెంట్ సొంతం చేసుకున్నారు నారా చంద్రబాబు. అందుకే పాత ఒప్పందాలనే మళ్లీ మళ్లీ చేసుకుంటూ కొత్త ఒప్పందాలుగా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ అయిపోతున్నట్లు ఎల్లో మీడియాతో గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారు. 2023లో విశాఖలో జగన్ సీఎంగా ఉన్న వేళ గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. పైగా గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో భారీ కోతలు. క్లుప్తంగా చెప్పాలంటే పెట్టుబడులు లేవు, అన్నీ కోతలే. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏంటో కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న టక్కుటమార విద్యలను తిలకించలేక తలలు పట్టుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్, క్రెడిట్ చోరీలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 5.5 కోట్ల మంది ప్రజలు నివ్వెరపోయేలా చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడుల మీద కట్టుకథలు అల్లటంతో తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సంపద సృష్టించటం నాకు తెలిసినంతగా ఈ దేశంలో మరే నాయకుడికి తెలియదని దశాబ్దాలుగా ఊదర కొడుతూ వచ్చిన చంద్రబాబు ఆచరణలో మాత్రం ఏనాడు రాష్ట్రానికి సంపద సృష్టించిన పాపాన పోలేదు. జగన్ పథకాలను కాపీ కొడుతూ, జగన్ తెచ్చిన ప్రాజెక్టులను తనవిగా చెప్పుకుంటూ, జగన్ చేసిన సంస్కరణలు తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తూ కింద మీద పడుతున్న చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడుల పేరుతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడానికి రెడీ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు అరాచక పాలన చూసిన వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? గత 18 నెలల్లో అది జరిగిందా? అందుకే జగన్ హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులను తామే తీసుకొచ్చినట్లు చూపిస్తూ మళ్లీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెట్టుబడుల కేంద్రంగా ఇన్ని డ్రామాస్ ని నడపటం మాత్రమే కాదు, జగన్ సీఎంగా ఉన్న వేళ వైజాగ్ నగరం మీద ఇంత విషం కక్కిన చంద్రబాబుకి ఇప్పుడు సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కి వైజాగే దిక్కైంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కార్ ఆపసోపాలు పడింది. పాత ఒప్పందాలనే మళ్లీ కుదుర్చుకుంటూ చంద్రబాబు సర్కారు చేస్తున్న హడావుడిని చూసి పారిశ్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఈ ప్రభుత్వం తమపై ఒత్తిడి చేయటంతో కాదనలేక తిరిగి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కంటే ఒకరోజు ముందుగానే 3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో 2.35 లక్షల కోట్లు ఎన్టీపీసీ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఏబీసీ లిమిటెడ్ తో 1,20,000 కోట్ల ఒప్పందం అతి పెద్దదిగా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని అదేదో కొత్త ఒప్పందంగా తాజాగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంది. ఏబీసీ గ్రూప్ కి చెందిన ఏబీసీ క్లీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరెన్ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ 1,10,250 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నెట్ క్యాప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే తరహాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూ పవర్ రాష్ట్రంలో 97,500 కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే ఒప్పందాన్ని 82,000 కోట్లకు తగ్గిస్తూ తిరిగి ఒప్పందం చేసుకోవటం గమనార్హం. రెన్యూ పవర్ చైర్మన్ సీఈఓ సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ పై ఆడిన పబ్లిసిటీ డ్రామా గుట్టు రట్టయిపోయింది. గూగుల్ డేటా సెంటర్ గతంలో తెచ్చిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషితో వైజాగ్ కి గూగుల్ వచ్చింది.
గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్ కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకు ముందే అదానికి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదానీ పేరు బయటకు వస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదానీ పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేశామంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమిట్ లోనే చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు. అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్ కి అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదానీ వెల్లడించారు. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. విన్నారుగా, చంద్రబాబు క్రెడిట్ చోరీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైందిగా. జగన్ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీ పేరును కూడా సైట్ చేసేశారు చంద్రబాబు. కానీ అదే అదానీ గ్రూప్ ఎండీ అసలు రహస్యాన్ని బయట పెట్టేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే టీడీపీ ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తుందిగా, ఎంత విషం చిమ్మాయో గుర్తుందిగా. ఇదిగో ఇలా చూడండి, నాడు టీడీపీ కరపత్రిక ఈనాడు రాసిన వార్త చూడండి. మన దేశ తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడిందట. తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య దీన్ని గుర్తించారట. భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం చాలా ఉందట. ఈ దిక్కుమాలిన రాతలన్నీ ఈనాడు నాడెందుకు రాసింది అంటే వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ ప్రకటించారు కాబట్టి. వైజాగ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలన్న కుట్రతో విశాఖ నగరం మీద ఈనాడు కక్కిన విషం ఇది. ఇదే విశాఖ నుంచి ఈనాడు తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కున చేర్చుకుంది ఈ సాగర నగరం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా అన్నం పెట్టిన వైజాగ్ మీద నాడు విషం కక్కింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి అయితే సునామీ వస్తే క్షణాల్లో ముప్పే అంటూ 2020 జూలై 24న ఒక వార్తను ప్రచురించింది. ఇంతగా నాడు ఎల్లో మీడియా వైజాగ్ నగరం మీద ఎందుకు పగబట్టింది అంటే దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా, ఫిన్టెక్ హబ్ గా వైజాగ్ నగర సామర్థ్యాన్ని వైఎస్ జగన్ పసిగట్టారు. మరిప్పుడు ఏపీలో జరుగుతోందేంటి? ఇదిగో మంత్రి లోకేష్ వైజాగ్ నగరం గురించి ఏం చెబుతున్నారో ఒకసారి వినండి. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్ లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్ కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి. విన్నారుగా ఈ పచ్చ మాటలు. హైదరాబాద్ ని మించి అభివృద్ధి చెందటానికి వైజాగ్ నగరానికి కేవలం 10 ఏళ్లు చాలట. మరి నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందేంటి?
ఇదే కదా. అమరావతిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గుమ్మరించినా ప్రయోజనం ఉండదు. వైజాగ్ నగరానికి దేశం గర్వపడే మహానగరంగా ఎదిగే శక్తి, స్థాయి, వనరులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో గుర్తించారు. నాడు వైజాగ్ నగరంకి సునామీ వస్తే మునిగిపోతుందని, భూకంపాలు వస్తే తట్టుకోలేదని విషం కక్కింది ఎల్లో మీడియా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు, లోకేష్ నాడు జగన్ ఏం చెప్పారో అదే చెబుతున్నారు. చివరకు తాము లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చేశామని, అరచేతిలో వైకుంఠం చూపించే డ్రామాకి కూడా వైజాగ్ నే వేదికగా చేసుకున్నారు. జగన్ సీఎంగా ఉన్న వేళ ఏ వైజాగ్ నగరం మీదైతే టీడీపీ, ఎల్లో మీడియా విషం కక్కాయో అదే వైజాగ్ నగరంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు. జగన్ చేసిన అభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రపంచానికి చూపిస్తూ తమ ఘనతగా డప్పు కొట్టుకుంటున్నారు. క్రెడిట్ చోరీ స్కామ్ ని నాన్ స్టాప్ గా పరుగులు పెట్టిస్తున్నారు. పెట్టుబడులు తెస్తామని ప్రజల సొమ్ముతో దావోస్ వెళ్లి అసలు పని వదిలేసి తన భజన బృందం చేత వి హావ్ పాలకూర పప్పు, వి హావ్ బెండకాయ వేపుడు అంటూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను చంద్రబాబు వెక్కిరించిన ఘటన మీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదంటారా? అవును మరి, అంత త్వరగా మర్చిపోయేదా ఆ ద్రోహం? 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్ల పాటు ప్రతి ఏటా కోట్ల రూపాయల ప్రజాధనంతో దావోస్ వెళ్లడం, అదిగో ఆ కంపెనీ వచ్చేస్తోంది, ఇదిగో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని డ్రామాస్ మొదలుపెట్టడం. వీటితో పాటు 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు మరొకటి కూడా చేశారు. సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్స్ పేరుతో డ్రామాస్ ఆడారు. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అన్నారు. తీరా చూస్తే అవన్నీ ఉత్త ఒప్పందాల ఊరేగింపులే. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. అసలు ఏపీకి పెట్టుబడులు తెచ్చింది, మౌలిక సదుపాయాల కల్పన చేసింది జగన్మోహన్ రెడ్డే. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా చంద్రబాబు ప్రజలను ఏమరుస్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ విజనరీ ముసుగు తొలగిపోయింది. క్రెడిట్ చోరీ స్కామ్ మీద బతికేస్తూ అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే తెచ్చాను అంటున్న చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం అంటే ఏంటో 2019 నుంచి 5 ఏళ్ల పాటు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు. నాడు వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా పరిశ్రమల శాఖ నుంచి 99 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6,60,068.72 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 7,56,455 మందికి ఉపాధి లభించనుంది. ఆ ఒప్పందాలు జరిగిన 2 ఏళ్లలోపే 90కి పైగా యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభించగా అందులో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించి వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించాయి. మొత్తం పెట్టుబడుల్లో 91.06% అంటే 6,01,071.72 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు తాజాగా చంద్రబాబు ప్రభుత్వమే లిఖిత పూర్వకంగా తెలియజేసింది. చంద్రబాబు కూడా గతంలో బిజినెస్ సమ్మిట్ పేరుతో నానా హడావుడి చేశారు. చివరకు కారు డ్రైవర్లకు, టీడీపీ కార్యకర్తలకు కూడా సూటు బూటు వేసి పారిశ్రామికవేత్తల ముసుగులో ఎంఓఏలు చేసుకున్నట్లు డ్రామాలాడారు. కానీ జగన్ సీఎంగా ఉన్న వేళ జరిగిన వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ అలా జరిగింది కాదు. అందుకొక చిన్న ఉదాహరణ ఆ సమ్మిట్ లో పాల్గొన్న పారిశ్రామికవేత్తలే. గుజరాత్ లో జరిగే బిజినెస్ సమ్మిట్ కి తప్ప దేశంలో మరే రాష్ట్రం నిర్వహించే సమ్మిట్స్ కి ఇప్పటిదాకా ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. దాన్ని బ్రేక్ చేస్తూ వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లోనే ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని జగన్ పడ్డ తపనకి, కృషికి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక ఉదాహరణ. Dear Jagan Garu, under the determined and far-sighted leadership of our Prime Minister, Shri Narendra Modi, India has now become the fastest growing large economy in the world. Similarly, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. My warm congratulations to you and all the officials of the government of Andhra Pradesh. There is energy, enthusiasm and ambition among the youth. There is hope, optimism and dynamism among the business community. And there is an all-pervasive confidence that Andhra will emerge
as a leading player in New India's growth story. చంద్రబాబు, ముఖేష్ అంబానీ చెప్పింది విన్నారా? గుజరాత్ లో జరిగిన బిజినెస్ సమిట్స్ కి తప్ప దేశంలో మరే బిజినెస్ సమిట్ కి వెళ్ళని ముఖేష్ అంబానీ నాడు ఏపీకి వచ్చారు అంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విజనరీ మీద పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం, భరోసా. 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చేసిన హంగామా అంతా ఇంత కాదు. 2016, 2017, 2018లో వరుసగా 3 ఏళ్లు సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్స్ పేరిట విశాఖలో సమావేశాలు నిర్వహించి భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ 3 సమావేశాల్లో 1761 ఒప్పందాలు కుదుర్చుకోవటం ద్వారా రాష్ట్రానికి ఏకంగా 19.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా 34 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. 19.6 లక్షల కోట్ల ఒప్పందాల సంగతి దేవుడెరుగు. ఆఖరికి పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న 7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో వాస్తవంగా అమల్లోకి వచ్చింది 45 మాత్రమే. అంటే 13% కార్యరూపం దాల్చాయి. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు హైపర్ లూప్ దగ్గర నుంచి సుఖోయ్ యుద్ధ విమానాల వరకు రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అసలు ప్రపంచంలోనే అమల్లోకి రాని హైపర్ లూప్ కాన్సెప్ట్ తో అమరావతి నుంచి విశాఖ నిమిషాల్లో చేరుకోవచ్చు అంటూ ఆయన చేసిన ప్రచారం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక్కడితో అయిపోలేదు. పెట్టుబడుల అన్వేషణలో పెట్టుబడులను ఆకర్షిస్తూ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల గురించి నాటి ఐటీ మినిస్టర్ మాటల్లో వినండి. ఇది గుంటూరు కేంద్రంగా ఒక సంస్థ స్థాపించడం కోసం చేసుకున్నటువంటి ఎంఓయూ. ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ పక్కన పెడతాం. దేని గురించి తెలుసు అధ్యక్ష? ఎంఓయూ బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయూ. ఇది నేనేదో మాకు కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంటాడు కదా అధ్యక్ష, డాష్ బోర్డ్లో పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డ్లోంచి తీసింది. ఆ డాష్ బోర్డ్లో తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు, అప్పడాలు. ఇది ఒక ఎంఓయూ. ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. ఇంకా అవన్నీ ఎందుకులేండి మళ్ళీ అంత డీటెయిల్గానే. ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష, మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో. ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయూ. ఇటువంటి ఎంఓయూలు అధ్యక్ష. విన్నారుగా, బొబ్బట్లు, అప్పడాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడి తాండ్ర, వీటి కోసం ఎంఓయూలు. వీటిని చూపించి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని డప్పు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఇలా ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఆయనకో ఇప్పుడు మళ్లీ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ పేరుతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలనే ఆయా కంపెనీలతో మళ్లీ చేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి వేసారిన ప్రజల కోసం సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాలకులకు ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. 5 ఏళ్ల తన పాలనలో అభివృద్ధిపై ఎంత బలమైన ముద్ర వేశారంటే, నాడు జగన్ చేసిన నిర్ణయాలు, నాడు జగన్ తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నాడు జగన్ రాష్ట్రానికి సాధించిన ప్రాజెక్టులు, వాటన్నింటినీ తమ ఖాతాలో వేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. పోర్టుల నుంచి ఇండస్ట్రియల్ పార్కుల దాకా జగన్ చేసిన అభివృద్ధిని చూపిస్తూ తమది సొంత డబ్బా కొట్టుకుంటున్నారు చంద్రబాబు అండ్ కో. దేశంలోనే 2వ అతి పొడవైన తీర రేఖ ఏపీ సొంతం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంపై దృష్టి పెట్టారు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది జగన్ ప్రభుత్వం. అలానే 20,000 కోట్ల రూపాయలతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే, ఇలా మొత్తం 4 కొత్త పోర్టులను నిర్మించారు. 15 ఏళ్లు సీఎం పదవి వెలగబెట్టినా ఒక్క పోర్టు కూడా కట్టని చంద్రబాబు ఇప్పుడు జగన్ నిర్మించిన పోర్టులను తన ఖాతాలో వేసుకోవటమే కాదు, పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్లిన ప్రతి చోట మా దగ్గర అద్భుతమైన పోర్టులు ఉన్నాయంటూ జగన్ కష్టాన్ని తనదిగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు. ఐటీ రంగంలోనూ వైజాగ్ కేంద్రంగా అద్భుతాలకు తెరతీశారు.
నాటి సీఎం వైఎస్ జగన్ ఐటీ ఇన్ఫ్రాను ప్రోత్సహించే క్రమంలో డిజైన్ చేసిన బీచ్ ఐటీ కాన్సెప్ట్ తో ఆకర్షితులై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాతో ఎన్నో కంపెనీలు వైజాగ్ కి జై కొట్టాయి. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ లో అభివృద్ధి కార్యక్రమాలను సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్న అప్పటి దృశ్యాలు ఇవి. కొప్పర్తి నోడ్ను జగన్ ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ చెన్నై కారిడార్ లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇదే కారిడార్ లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్లను ఏడీబీ, నిగ్డిట్ నిధులతో జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఏడీబీ నిధులతో తొలి దశలో 2,900 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండవ దశలో 1,633 కోట్లతో అభివృద్ధి పనులకు జగన్ హయాంలోనే ఏడీబీ అంగీకారం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో కొప్పర్తి, ఓర్వగల్లు పారిశ్రామిక కారిడార్లకి శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ ప్రారంభించేసిన పారిశ్రామిక కారిడార్లకి మళ్లీ శంకుస్థాపన ఎందుకు అంటే జగన్ ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో పరిపాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చారు. ఐటీ కంపెనీల నుంచి పరిశ్రమల దాకా, ప్రైవేట్ ఉద్యోగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల దాకా, రహదారుల నిర్మాణాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన దాకా, పోర్టుల నిర్మాణం నుంచి పర్యాటక రంగం దాకా అది ఇది అని లేదు. ఏపీలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని పరుగులు పెట్టించారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాడు జగన్ చేసిన పనులను, ప్రాజెక్టులను, సంస్కరణలను క్రెడిట్ చోరీ చేస్తూ పెట్టుబడుల మీద కట్టుకథలు అల్లుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.